ఈ అంశం ద్వారా అనేది నీరు గారుస్తున్నారు అనేది నిజంగా మతానికి సంబంధించి లేదంటే వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కేంద్రం రేపొద్దున ఆల్రెడీ బిల్లు పాస్ అయిపోయింది అనుకోండి, రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందని రేపొద్దున కాంగ్రెస్ నిరూపించగలుగుతుందా? వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళమనండి. అప్పుడు బిల్లులే వక్ఫ్ చట్టమే తీసేస్తారు. అప్పుడు రాజ్యాంగం ప్రకారం అయితే ముస్లిం చట్టం హిందూ చట్టం ఉండకూడదు కదా. అవును, హిందువులకి ఏమైనా చట్టం ఉందా రాజ్యాంగంలో? లేదుగా. క్రైస్తవులకి ఏమైనా చట్టం ఉందా? మనకి మన వివాహాలు విడాకులు వీటికి ఉంటది. ముస్లిం లా చట్టం ఉంది కదా సార్. అదేనది ముస్లిం పర్సనల్ లా. దేనికి పర్సనల్ లా? మరి అది కాన్స్టిట్యూషనల్ స్పిరిటా? రాజ్యాంగం ఏమని చెప్తోంది? రాజ్యాంగం గురించి వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోమనండి. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని చేర్చారు మధ్యలో ఎమర్జెన్సీ టైంలో. రాజ్యాంగంలో చెప్పబడిన సెక్యులరిజం ఏంటి? పరిపాలనలో మత ప్రమేయము లేని రాజ్యం. పరిపాలనలో మత ప్రమేయం ఉండకూడదు. అంటే ఈ మతం వాడివి కాబట్టి నీకు ఈ హక్కు, ఈ మతం వాడివి కాబట్టి నీకు ఈ హక్కు లేదు అనే పద్ధతి ఉండకూడదు. ఉద్యోగ నియామకాలు ఏమైనా ఉందా? ఉపాధి అవకాశాలు ఏమైనా ఉందా? ఆ లెక్కనైతే కాంగ్రెస్ చేసింది పచ్చి ద్రోహం. ఎందుకని? ముస్లిం మతానికి కాబట్టి వాళ్ళకి బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. మరి అది కదా ద్రోహం, రాజ్యాంగ ద్రోహం. రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగానికి అన్యాయం